ఏప్రిల్ 20వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం 3:25 తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. ఫోన్ కాల్ వల్ల ఖచ్చితంగా మీకు జరిగేది ఇదే. అయితే కుంభరాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ కాల్ వల్ల జరిగేది ఏమిటి, కుంభరాశి వారికి ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. అంతేకాకుండా ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక శనిదేవుడు అధిపతి అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. శనిదేవుడు ఈ రాశికి అధిపతి అని చెప్పి, అంటే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్ల వారికి చాలా కష్టం కలుగుతుంది అని, శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి అది అస్సలు నిజం కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవంతుని యొక్క అనుగ్రహంతో చాలామంది రాత్రే ధనవంతులైన వారు కూడా ఉంటారు. శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో డబ్బు అనేది చేతిలో నిలుస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా కూడా సమస్యలు తొలగిపోయి ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు. కనుక కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి కాబట్టి ఎప్పటికైనా కుంభరాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొంత అంటే మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి. వీరు ఈ సమయంలో చేసినటువంటి పనులకి ప్రతిఫలం అనేది కొంత తక్కువగా ఉంటుంది. అలానే వీరికి కొంత అవమానాలు కూడా ఎదురవుతాయి. సమాజంలో లేదా చుట్టుప్రక్కల తెలిసిన వారి యొక్క అంటే తెలిసిన వారే వీరిని విమర్శించటం కానీ, కొన్ని సమస్యలు రావటం కానీ వారి వల్ల ఇలాంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ఆరోగ్యం మాత్రం కొద్దిగా వీరికి మధ్యస్థమంగా ఉంటుంది. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి. అయితే ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ సమయంలో మధ్యాహ్నం 3:25 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఫోన్ కాల్ వల్ల మరి ఈ రాశి వారికి శుభం కలుగుతుందా, అశుభం కలుగుతుందా, ఫోన్ కాల్ వల్ల జరిగేది ఏమిటి అనేటటువంటి అంశాలను ఖచ్చితంగా తెలుసుకుందాం. అప్పుడు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొద్దిగా జాగ్రత్త కూడా ఉంటుంది. అయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో తొందరపాటు అస్సలు పనికిరాదు. ఈ సమయంలో చాలా తెలివిగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. కాదని మీరు అంటే ఆచితూచి ఆలోచించకుండా ఉంటే, మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు అయితే కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు. కనుక మీరు చాలా ఆచితూచి నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. కుటుంబం కూడా ఈ సమయంలో మీకు మద్దతు పలుకుతుంది. కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మరి కొంతమందికి మాత్రం ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగం లభించి సంతోషంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి.
అంతేకాదు వీరికి విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. కుంభరాశి వారికి మాత్రం గోచారం కొంతమందికి మామూలుగా ఉన్నప్పటికీ కొంతమందికి చాలా బాగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆవేశంలో మీరు తీసుకునే నిర్ణయాల పట్ల కొంచెం దృష్టిని పెట్టండి. మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు అంటే 1కి 10 సార్లు ఆలోచించండి. అది ఒక నిర్ణయం అంటే ఎలా ఉంటుంది, ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు జరిగేది ఏమిటి, ఏం జరుగుతుంది అనేటటువంటి దానిపైన దృష్టి పెట్టి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. ఇక కుటుంబ పరంగా ఉండే సమస్యలను కూడా తొలగించుకోవటానికి మీరు ఈ సమయంలో మంచిగా నిర్ణయాలను తీసుకొని కుటుంబ పరంగా కూడా మీరు అద్భుతమైనటువంటి గోచారాన్ని పొందండి. ఇక అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఉంది. దైవానుగ్రహం మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉంది. గోచారం చాలా బాగా నడుస్తూ ఉంది. గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉన్నాయి కొంతమందికి, అంటే అందరికీ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు అందరూ ఒకే రాశి అయినప్పటికీ ఒక్కొక్కరికి ఫలితాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. అలా కొంతమందికి ఇదివరకు కష్టాలు అనుభవించిన వారికి ఇప్పుడు అంటే కష్టాల నుండి విముక్తి కలిగి లాభదాయకంగా ఉంటుంది. అలానే ఇదివరకు అన్ని రకాల సుఖాలు, అలానే అన్ని రకాలుగా అద్భుతాలు చూసినటువంటి వ్యక్తులకి కొంత సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా మధ్యాహ్నం 3:25 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల వీరు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడో ఒకప్పుడు ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయటం కానీ, అలా మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసిన తర్వాత అందులో మీకు అద్భుతమైనటువంటి అంటే ఫలితం ఉంటుంది, అంటే రెట్టింపు లాభాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రెట్టింపు లాభాలైతే పొందుతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలాంటి ఒక శుభవార్త వస్తుంది. ఒకవేళ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారైతే వారికి కూడా మంచి అంటే లాభదాయకమైన జీవితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. లాభదాయకంగా సాగిపోతుంది. అలానే మీకు ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే వస్తుంది. మీరు అంటే ఏ వార్తను వింటే ఎగిరి గంతిస్తారు, పర్సనల్గా మీరు ఏ వార్తను వింటే మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారో ఆ వార్త వింటారు. లేదు మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి చాలా రోజుల నుండి అసలు ఫోన్ చేయట్లేదు, ఇలా అనుకుంటే కూడా మీకు ఖచ్చితంగా ఆ వ్యక్తి వల్ల కూడా చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల కూడా మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉండి మీకున్నటువంటి సమస్య అంటే చాలా పెద్ద బరువు భారం అనేది మీ మనస్సులో నుండి వెళ్ళిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇలా కుంభరాశి వారికి మాత్రం మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గోచారం అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ రాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక వీరికి చాలా లాభాలు కూడా ఉన్నాయి. కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చేసే ప్రతి పని కూడా ఒక అద్భుతంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా అది లాభదాయకంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం చాలా బాగుంది. ఇక మధ్యాహ్నం 3:25 తర్వాత మాత్రం వచ్చినటువంటి ఫోన్ కాల్ వీరికి చాలా మంచి సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఇక అలానే కొంతమంది గృహిణీలు, కుంభరాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కూడా వారి యొక్క పుట్టింటి నుండి ఒక శుభవార్తను అందుకుంటారు. అలానే ఈరోజు కూడా చాలా బాగా గడిచిపోతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అంటే ఉద్యోగం చేస్తున్న స్త్రీలకి పై అధికారుల చేత ప్రశంసలు లభిస్తాయి అని చెప్పుకోవచ్చు. అలానే వీరు చేస్తున్నటువంటి జాబ్ నుండి ఇంకాస్త పై స్థాయికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఖచ్చితంగా వీరు చేస్తున్నటువంటి జాబ్ పరంగా పై స్థాయికి వెళ్ళే అవకాశాలు 1000కి 1000% ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం శుభదాయకమైనటువంటి అంటే గోచారం నడుస్తుంది. తద్వారా వీరికి అన్ని విధాలుగా బాగుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు.
ఇక తెలుసుకున్నారు కదా, కుంభరాశి వారికి ఏప్రిల్ 20వ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం 3:25 తరువాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుందని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.